వాడు వచ్చేసాడు సునామీ గొప్ప మొగుడు బాబు వస్తే కబాబు చేస్తాడు నే అడుగెడితే షో మొదలెడితే అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు. వెల్కమ్ టు ది 600th ఎపిసోడ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ రాజా. ఎపిసోడ్లుగా మీరు చూపిస్తున్న ప్రేమ, అనురాగం, ఆప్యాయత వీటిలన్నిటినీ జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ ఈ 600 పక్కన ఇంకొన్ని సున్నాలు చేరాలని కోరుకుంటూ, ఇది సాధారణంగా అందరూ చెప్పేదే. 600 ఎపిసోడ్లుగా మా పిచ్చిని భరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీకెండ్ ఎలా నడిచింది? బానే ఉందా? పర్లేదా? యంగ్ గర్ల్స్ అందరినీ 2వ వరుసలో కూర్చోబెట్టారు పాపం. అందరికంటే యంగెస్ట్ మా డార్లింగ్ వచ్చారు అక్కడ. ఏంటి విషయాలు, ఏం చేశారు వీకెండ్? టోకెన్ నెంబర్ 1. ఎక్స్ప్రెస్ రాజా 600 ఎపిసోడ్ జరిగిన సందర్భంలో ఈ వీకెండ్ అంతా గుడికి పెడుతున్నారు. ఈ వీకెండ్ అంతా గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి ప్రసాదం తిని ఇంకా 6000 ఎపిసోడ్ జరుపుకోవాలని కోరుకుంటున్నా. లాస్ట్ లైన్ ఒక్కటి బాగుంది కానీ ముందు చేసినవి ఏవి నాకు తెలుసు. నమస్తే ప్రదీప్ భాయ్. నమస్తే. నీ కోసం నేను అమెజాన్ షాపింగ్ కి వెళ్ళిన. ఎందుకు వెళ్ళినా తెలుసా? నీ ఫేవరెట్ కాజల్ రకుల్ తిరుగుతున్నారని. ఆడ అమెజాన్ అడవిలో తిరిగి నీ కోసం పట్టుకొని వద్దామా అనే వరకు వీకెండ్ అయిపోయింది. వాళ్ళు అప్పుడే ఆ రోజే బస్ ఎక్కి బయటకు వచ్చారు. నాకు తెలియదు కదా, ఎందుకంటే అక్కడ మా వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. జుంబారే జుంబకజా. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ప్రదీప్. థ్యాంక్ యూ. నేను ఈ వీకెండ్ అంతా ఏం చేశానంటే 600 బియ్యం గింజలతో ఈ బొమ్మను తయారు చేశాను ప్రదీప్. అది ఇంట్లో ఎక్కడ పెట్టాలో మర్చిపోయాను. ఏముంది, మీ మమ్మీ అడిగి కుక్కర్లో వేసి ఉంటుందా? అది వెతికే వరకల్లా వీకెండ్ అయిపోయింది. అయ్యో, బియ్యంలో కలిసిపోయి ఉంటాయి కదా, దొరికిండవు. ఈరోజు నా బర్త్డే ప్రదీప్. అవునా? బర్త్డే రోజు కూడా మా షోకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఆన్ ది స్పెషల్ డే ఐ వాంట్ టు హావ్ సెల్ఫీ విత్ యు ప్రదీప్. షూర్. బర్త్డే ఎవరిది? ఈ వీకెండ్ మొత్తం నీకోసం గిఫ్ట్ కొందామని హైదరాబాద్ మొత్తం తిరిగాను. నాకు తెలుసు కొను. సో నీకు ఏ గిఫ్ట్ కొనాలో అర్థం కాక నీకు కాల్ చేశాను. స్విచ్ ఆఫ్ వచ్చింది. అయ్యో, నేను నెంబర్ మార్చా. 108. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ 600 ఎపిసోడ్ అయినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీక్ అంతా గూగుల్ వాళ్ళకి ఫోన్ చేశాను. నా వికీపీడియా రెడీ చేయమని చెప్పాను. వాళ్ళు మీరు ఏం చేస్తుంటారని అడిగారు. లాస్ట్ మంత్, వచ్చే మంత్ అంటే నెక్స్ట్ మంత్ ప్రదీప్ ఎక్స్ప్రెస్ షోకి సెలెక్ట్ అయినా చెప్పాను. ఇమ్మీడియట్ గా రెడీ చేశారు మొత్తం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వెరీ వెరీ పాసిబుల్. వాళ్ళ ఆఫీస్ కూడా కొత్తది పెట్టారు ఎర్రగడ్డలో. ఈ వీకెండ్ నేను సముద్ర పొడ్డుకెళ్ళి చేపలు పట్టా. 600 చేపలు పడ్డాయి. మీకు ఫ్రై ఇష్టమా పులుసు ఇష్టమా తెలుసుకుందామని వచ్చా. నీకోసం ఒడ్డుకొచ్చి వెయిట్ చేస్తున్నాయి అవన్నీ. లేదు, మీకోసం తెచ్చాను. చేప చేతిలో చిరాగ్గా ఉంటుంది కానీ నోట్లో వేసుగ్గా ఉంటుంది. మీకు ఫ్రై ఇష్టమా పులుసు ఇష్టమా? నాకు చూడడం ఇష్టం అమ్మా. వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ ప్రోగ్రామ్ ఇస్ ఎక్స్ప్రెస్ రాజా. అలా చెప్పమన్నారా? సూపర్. ప్రదీప్, నేను ఒక పెద్ద వైల్డ్ ఫోటోగ్రాఫర్ని. అందుకే నేను ఒక పడుకున్న సింహాన్ని ఫోటో తీద్దామని సింహం గుహలోకి వెళ్ళినప్పుడు అందులో ఆ గుహలో నాకు ఒక పులి కనిపించింది అనమాట. అయితే వచ్చేసరికి సింహం గురించి వెయిట్ చేస్తూ సింహం వచ్చినాక పులి ఉందని చెప్పేసరికి మీరు రాత్రి పడుకునే ముందు గ్లాస్ నీళ్లు తాగాలి. ఈ వీకెండ్ నేను ఎక్స్ప్రెస్ షోకి 600 ఎపిసోడ్ అనేసి కనీసం నేను 6 ప్యాక్ పెంచుకొని రావాలనేసి విచ్చలవిడిగా 6 ప్యాక్ కోసం 600 గిఫ్ట్స్ కొట్టానన్న. గిఫ్ట్స్ కొట్టడానికి 6 ప్యాక్ రాలేదు కానీ చేతులు నొప్పి వచ్చినాయి అన్న. వెరీ గుడ్. ఇంకో 600 కొడితే ఇంక ఇదే పరిస్థితి. హాయ్ ప్రదీప్ గారు. హలో అండి. ఐఎమ్ కనీస్, హిందీ టీచర్. హమ్ దిల్వాలే లే జాతే. నేను లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు నాకు ఇదే సేమ్ క్వశ్చన్ వచ్చింది. అప్పుడు కూడా నేను కాజల్ని వెతుక్కుంటూ వచ్చాను కదా.
అయితే ఇప్పుడు ఏం చేసిందంటే కాజల్ నాకు ఒక సాంగ్ పాడమని చెప్పింది అనమాట. అరే గేట్లే చండ్రా హిందీ టీచర్ అబ్ గానా గాతా హై. నిషిలో శశిల నిన్నే చూసాక మనసే మురిసే ఎగసే అలలాగా ఏదో మైకంలో నేనే ఉన్నాలే నాలో నేనంటూ లేనులే మండే ఎండల్లో వెండి వెన్నెలవే ముందే నేనెప్పుడు చూడలే ఉండిపోరాదే ఇది ఆ పాట. గుండె నీదేలే. అరే హిందీలో చెప్పట్లు. నిజంగా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ అండి. మీరు నేను చివరి వరకు ఆ పాట అనుకోలేదు, భలే వచ్చింది. చాలా హుషారుతో పాడారు. థ్యాంక్ యూ మేడం, సూపర్. ఈ వీకెండ్ లో నేను రాగి చెంబులో వాటర్ తాగితే రాగి మనిషిలో మారదా అన్నారు, కానీ ఈ వీకెండ్ మొత్తం రాగి చెంబులో వాటర్ కానీ అలా తయారవ్వలేదు. రాగి మనిషిలా తయారవ్వకుండా నాలా నేనే ఉన్నాను. ఇంకా మట్టికొండ తాగల. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ అక్కి. అక్కే AKHI అంతే, సగంలో ఆఫీసర్ అక్కి. ఈ వీకెండ్ నేను మొత్తం కష్టపడి మన 600 ఎపిసోడ్ గోవా బీచ్ లో ప్లాన్ చేశా. మొత్తాన్ని సారథిని లేపేద్దాం ప్లాన్ చేసావు. గోవా బీచ్ లో బానే ఉంటుంది, అంతా ఇసుక ఉంటుంది, అంతా నీళ్లుంటాయి. ఇలాంటివి ఏమైనా విన్నప్పుడు దూకేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, మీకు లక్కీ నెంబర్ ఏంటి, ఎందుకు? నా పేరు మహేష్ అన్న, నా లక్కీ నెంబర్ 0 అన్న. వెరీ గుడ్ అన్న, ఎక్కువ సార్లు చూస్తే మార్కులు అదే వచ్చింది. అందుకు కావనా, ఇప్పుడు గుడ్డు రౌండ్ ఉంటుంది, వాచ్ గుండ్రంగా ఉంటుంది, మన దేశం మొత్తం గుండ్రంగా ఉన్నా కదా, మొత్తం అదే కానీ. అలా చెప్పుకోపోతే బతకలేం లేనా అన్న. కటింగ్ ఎక్కడ చేయించారు? కటింగ్ షాప్ లను. ఎందుకంటే అది అలా లేదు, నేనైతే కటింగ్ షాపే అనుకున్నాను. బట్ మా డాడీ అయితే ఇంట్లో చేస్తుండే. నాకు గిన్నె పెట్టి చుట్టూ నాకు ఒకటి ప్రపోజ్ చేశాడు, అయిపోయాడు ఎవడో. నంబర్ ఇచ్చాడనమాట. వాడికి కాల్ చేసి కోపంలో ఉన్నప్పుడు తిడదామని వాడి నంబర్ డయల్ చేసాం మొబైల్లో. 9 నెంబర్సే ఉన్నాయి, ఒక నెంబర్ మిస్ అయిపోయింది. అయ్యో, ఒక లాస్ట్ నెంబర్లో 6 యాడ్ చేసా. నీకు కాల్ వచ్చింది, నువ్వు పికప్ చేసావు. ఇంకా మొత్తం మాట్లాడుకున్నాం ప్రదీప్, గుర్తుకుందా? పిచ్చి పిల్ల మర్చిపోయి కస్టమర్ కేర్ చేసినట్టుంది. వాళ్ళు ఎంతసేపైనా మాట్లాడతారమ్మా. నా పేరు తారా, నా లక్కీ నంబర్ 111. అదేమన్నా ఉతికే సోప్ పేరమ్మా? నా లక్కీ నంబర్ 111. ఎందుకు? అన్ని 1లే కదా, నేను కూడా 1 కదా. 2 నాన్న ఇక్కడ. ఓహో, గోవిందా గోవిందా. నా లక్కీ నంబర్ 111, అందుకే పంగనామాలు ఈజీగా పెట్టేస్తాను అందరికి. ఒకటి చెప్పనా ప్రదీప్? ఐ లవ్ యూ ప్రదీప్, ఐ లవ్ యూ ప్రదీప్. బట్ నాకు పెళ్ళి అయిపోయింది. ఆయన కూడా నా తరఫు నుంచి లవ్ యూ మా. అన్న, నా లక్కీ నంబర్ 7. నేను డైలీ 7 o'clock లేస్తాను. నేను నిద్రలో లేచి 7 నంబర్ గుర్రం పైన బెట్ కడితే అది ఖచ్చితంగా గెలుస్తుందన్న. అందుకోసమే 7 అంటే నా లక్కీ నంబర్. గణేష్ గారిని ఒకసారి కలవండి, ఆయన దగ్గర 7 o'clock. హాయ్ ప్రదీప్. హలో అండి, నా పేరు ప్రసన్న లక్ష్మి. పేరులోనే ఉంది. నా లక్కీ నెంబర్ 4. ఎందుకు 4 అంటే, ఒకరోజు నేను 5 star రోడ్కి వెళ్ళాను. అయితే 5th floorకి వెళ్ళాలి, నేను 5th floorకి. 4th లోనే ఆగిపోయింది లిఫ్ట్. ఓహో దేవుడా, మళ్ళీ ఒక ఫ్లోర్ ఎక్కాలా అనుకున్నాను. ఇంకా లిఫ్ట్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఎవరున్నారు తెలుసా? ప్రభాస్. నన్ను చూసి వావ్ మేడం, మీకు సినిమాలో ఛాన్స్ ఇస్తాను అన్నారు. అందుకే నా లక్కీ నెంబర్ 4 అన్నమాట. మీరు కూడా ఈవిడలాగే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ వాటర్ తాగాల. ఆ పేరు నాగరాజు. బా, మంచి ఇష్టమైన పేరు రాది. నా లక్కీ నెంబర్ వచ్చేసి 222 భయ్య. ఎందుకంటే నేను కోటి నుంచి కొండాపూర్ పోయే బస్సు ఎక్కాను. నాంపల్లి దగ్గర రకుల్ ప్రీత్ సింగ్ నా బస్సు ఎక్కింది. వచ్చి నా సీటు పక్కన కూర్చొని నాకు మూసుకుని పక్క జరుగు తమ్ముడు అందా. ముచ్చట చెప్పిపోయింది భయ్య, అంతే, ఏం లేదు. అరే అర్జెంట్ గా బస్సు క్యాన్సిల్ చేయించండి. నా పేరు వంశీ. వంశీ, నా లక్కీ నెంబర్ 12 అన్న.
నేను నైట్ పండుకునే ముందు రాత్రి 12 గంటలకు హీరోయిన్స్ అందరూ వచ్చి కబుర్లు చెప్పుకునేదన్న. అంతే భయ్య, దోమలు ఎక్కువైనప్పుడు అలాగే ఉండేది. హాయ్ ప్రదీప్. హాయ్ అండి. మా పాపలు మీరంటే చాలా ఇష్టం. మా పాపలు ఇద్దరు ట్విన్స్ అనమాట. 4 years బ్యాక్ మిమ్మల్ని చూశారు. 4 years ఉన్నప్పుడే వచ్చారనమాట మిమ్మల్ని షోకి. ఇప్పుడు 10th చదువుతున్నారమ్మా? 3rd class చదువుతున్నారు. 3rd class, ఓకే. నా లక్కీ నెంబర్ 9 ప్రదీప్. ఎందుకంటే మా పిల్లలకి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. 1 9s 9, 3 3s 9, 9 1s కూడా 9 వస్తుంది కదా ప్రదీప్. అదే ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యా. పాపలు ఇద్దరు పేర్లు? ప్రణవి, ప్రణీత ప్రదీప్. ప్రణవి అండ్ ప్రణీత. హాయ్. నా లక్కీ నెంబర్ లక్షాన. నేను ఎప్పటికైనా కోటేశ్వరరావు అవుతానని మా తాతయ్య నాకు కోటేశ్వరరావు అని పేరు పెట్టాడు అన్న. కోట్లు వేసుకుని తిరుగుతున్నాం తప్ప మనం కోటేశ్వరరావు అవ్వట్లే. నా లక్కీ నెంబర్ हिंदी में. अच्छा 2 3 1 0. ये पिन कोड नंबर है. 2 3 1 0. किस लिए बोलो? ప్రభాస్ అన్న బర్త్డే. నా బర్త్డే కూడా ఆ రోజే. क्योंकि मेरा 3 1 0 मेरा बर्थडे, तुम्हारा 2 3 1 0 आपका बर्थडे. అరే నీకు హిందీ వచ్చారు, ఎందుకు రావడం హిందీలో మాట్లాడమాడు? అవసరమా నీకు ఇవన్నీ? సూపర్ మేడం. 2 3 1 0 నాకు చాలా ఇష్టమైన నెంబరు. ఇది వరకు 3 1 0 ఉండేది. ఎందుకంటే ఇప్పుడు నా తమ్ముడిది కూడా 2 3 1 0 కాబట్టి నాకు చాలా ఇష్టం. సూపర్, థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్. హాయ్ డార్లింగ్, వాట్స్ అప్? చెప్పండి మేడం, మీ పేరు? ఆనంద. ఎంత ఆనందంగా ఉందో. నాకు చాలా ఆనందంగా. మాకు కూడా. చెప్పండి అమ్మా. నాకు ప్రదీప్ అంటే చాలా ఇష్టము. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్. ఇది ఇప్పుడు కాకుండా ఈ సంవత్సరం అయినా జంటగా మిమ్మల్ని చూడాలని, నన్ను పిలుస్తామని ఆశిస్తున్నాను. తప్పకుండా. లక్కీ నెంబర్ నాది 1947వ సంవత్సరం. ఎందుకంటే ఆ రోజు మన ఇండియాకి స్వాతంత్రం వచ్చిన రోజు కాబట్టి ఆ రోజు నాకు ఇష్టం. పెద్దవారు చక్కగా మంచి విషయం చెప్పారు. అలా ఊరిని వెళ్ళిపోతే ఎలా? మా షోకి వచ్చారు, అది కూడా 600 ఎపిసోడ్. డాన్స్ అయిపోతే ఎలాగా? అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే. చెట్టులా చాటుక కళ్ళావి, నిప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి, అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే. Thank you so much. Thank you. Give it up for my darling. బాయ్స్ కూర్చోండి అన్న, మేడం తొక్కేస్తారు సార్ మా వాళ్ళని. అరే మీరు టెన్షన్ పడకండి, మీకు నేను ఉన్నా. హాయ్ ప్రదీప్. హలో మేడం. లక్కీ నెంబర్ వచ్చేసి 29 అండ్ నా డేట్ ఆఫ్ బర్త్ కూడా February 29. బెస్ట్ 4 ఏళ్ళకి ఒకసారి. అందరి ఏజ్ 1 year కి ఒకసారి పెరుగుతుంది, నా ఏజ్ 4 year కి ఒకసారి పెరుగుతుంది. ఖర్చులు కూడా 4 సార్లు ఒకసారి అయ్యిద్ది. నా లక్కీ నెంబర్ 9 అన్న. ఓకే. ఎందుకంటే అమ్మాయిలు చెప్పే ప్రతి నంబర్లో 9 ఉంటుంది. దాంతో నాకు కూడా అనుభవం ఉంది, అందుకనే నా లక్కీ నెంబర్ 9. పోలా అదిరిపోలా. సూపర్. మై నేమ్ ఇస్ మహేశ్వరి. మహేశ్వరి. మై లక్కీ నెంబర్ వచ్చేసి 1 and 2. ఇప్పుడు 2 నెంబర్లు పెట్టుకుంది. 2 వచ్చేసి October 2nd నా బర్త్డే అండ్ గాంధీ జయంతి రోజు, అందుకే నా లక్కీ నెంబర్. సూపర్. అండ్ 1 వచ్చేసి ఆకాశంలో చందమామ ఒక్కరే ఉంటారు, సూర్యుడు ఒక్కరే ఉంటారు, ప్రతి ఇంటికి ఆడపిల్ల ఒక్కరే ఉంటారు, అందుకే నా లక్కీ నెంబర్ 1. ఎక్స్ప్రెస్ రాజాలో ప్రదీప్ గారు ఒక్కరే ఉంటారు.
బట్ డెఫినెట్లీ చాలా మంచి విషయం చెప్పారు. ఎనీ డే ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ ఆడపిల్లే ఇంటికి డెఫినెట్ గా హెడ్ అవుతుంది. ఆ ఆడపిల్ల వల్లే ఆ ఇంటికి ఆ గౌరవం వస్తుంది. నా పేరు లక్ష్మి. చెప్పండి. నా లక్కీ నెంబర్ 600. ఓకే. ఎందుకంటే 600 ఎపిసోడ్ కి నా పిల్లలతో కలిసి నేను వచ్చినాను. వావ్, ఎక్కడున్నారు పిల్లలు? వెల్కమ్ మీ ఇద్దరు కూడా. థ్యాంక్ యూ.